అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ ఈ యానిమే సిరీస్ కున్న రెప్యుటేషన్ పాపులారిటీ గురించి సెపరేట్ గా చెప్పక్కర్లేదు. 3 సీజన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి అనమాట. ఈ యానిమే సిరీస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కానీ పర్సనల్లీ నేను ఈ యానిమే సిరీస్ కన్నా 2010 లో వచ్చిన లైవ్ యాక్షన్ ఫిల్మ్ చూశాను. బాబోయ్ ఘోరంగా ఉంటుంది ఆ ఫిల్మ్. క్లమ్జీ విఎఫ్ఎక్స్ అనే కాదు, హాలీవుడ్ లో చాలా ఫ్యాంటసీ మెథలాజీ బేస్డ్ ఫిల్మ్స్ కూడా ఫెయిల్ అయ్యాయి అనమాట. హెవీ ఎలివేషన్స్ ఇస్తున్నప్పటికీ చాలా ఆర్టిఫిషియల్ గా వరస్ట్ ఎగ్జిక్యూషన్ తో ఉండేలాంటి లైవ్ యాక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఎన్నో బొచ్చుడు ఉన్నాయి అనమాట హాలీవుడ్ లోని. తర్వాత యానిమే చేసిన తర్వాత నాకు బాగా కనెక్ట్ అయింది. ఒక మాస్టర్ పీస్ లెవెల్ కంటెంట్ అనమాట. సో దాన్ని పర్ఫెక్ట్ గా లైవ్ యాక్షన్ లో కూడా అడాప్ట్ చేయొచ్చు. పోతే ఇక నెట్ఫ్లిక్స్ నుండి రిలీజ్ అయిన ఈ అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ అనే లైవ్ యాక్షన్ వెబ్ సిరీస్ ఎలా ఉందో కంప్లీట్ గా సీజన్ 1 మొత్తం చూసేసని ఇప్పుడు మాట్లాడుకుందాం. కొన్ని యానిమేషన్ కంటెంట్ అనేది లైవ్ యాక్షన్ లో వర్కౌట్ అవ్వదు, యానిమేషన్ కి మాత్రమే పరిమితం అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ బెంటన్ లాగా. సో నా ఒపీనియన్ లోని అది రాంగ్. యానిమేషన్ కి తగ్గ కంటెంట్ నే లైవ్ యాక్షన్ లో కూడా అద్భుతమైన గ్రాండియర్ గా ఒక ఎపిక్ స్కేల్ తోటి అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ తోటి టేకింగ్ తోటి అందిస్తే అంతకన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వచ్చు. దానికి స్లో స్టడీ ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ కావాలి. ఈ అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సిరీస్ లోని మొదటి ఎపిసోడ్ లోనే ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. మొత్తం రష్ చేసినట్టు స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా వెళ్ళిపోవడం వలన ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ అనేది మిస్ అవుతున్న ఫీలింగ్. అంటే కొద్దిగా స్టడీగా చెప్పొచ్చు, అప్పుడే ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోయిందా అనే ఫీల్ కలిగించింది స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే. యానిమేషన్ చూసిన తర్వాత సేమ్ స్టోరీ మనకు తెలిసిందే, కానీ దాన్ని కూడా హై ఇచ్చే మూమెంట్ లోని డిజైన్ చేయొచ్చు. అలాంటి హై ఇచ్చే మూమెంట్స్ కూడా ఈ సిరీస్ లోని కొన్ని ఎపిసోడ్స్ లో ఉంటాయి. సో అది నిజంగా మెచ్చుకోవాల్సిందే. కొన్ని అదర్ క్యారెక్టర్స్ కి స్కోప్ ఇచ్చి వాటికి కూడా కనెక్ట్ అయ్యేలాంటి క్యారెక్టర్ డెవలప్మెంట్ ని కూడా ప్లాన్ చేసుకున్నప్పటికీ ఫస్ట్ ఎపిసోడ్ లో స్టార్ట్ అయినట్టే ఆ రష్ చేయడం అనేది ఫాస్ట్ స్క్రీన్ ప్లే లోని, కానీ హడావిడి చేసే స్క్రీన్ ప్లే రాసుకోవడంలోని మెయిన్ తప్పు జరిగింది. చాలా చోట్ల స్పూన్ ఫీడింగ్ ఎక్కువైంది అనమాట. అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్పడం, ఒక సటిల్ స్టోరీ టెల్లింగ్ మిస్ అయింది, ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ మిస్ అయింది. కంటెంట్ లో ఉన్న ఆ మెయిన్ ఒరిజినల్ కిక్ అనేది పోతున్న ఫీలింగ్ అనేది ఎపిసోడ్స్ వెళ్తున్న కొద్దీ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ గా వీళ్ళు ఫోకస్ చేసిందని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇది ఒక పాప్కార్న్ టైం పాస్ గా డిజైన్ చేసినట్టు, లైక్ థియేటర్స్ లో చూసేలాంటి స్టఫ్ లాగా డిజైన్ చేయడం. వెబ్ సిరీస్ లోని టీవీ సిరీస్ లోని ఎక్కువగా చూసే మూవీ లవర్స్ అందరికీ కూడా కావాల్సింది ఏంటంటే ఒక మంచి స్టోరీ టెల్లింగ్ అనమాట. క్యారెక్టర్ డెవలప్మెంట్, క్యారెక్టర్స్ కి బాగా కనెక్ట్ అయ్యి వాటిని ఒక ఐకానిక్ క్యారెక్టర్స్ లాగా డిజైన్ చేయడం. ఇక్కడ కంటెంట్ లోని అండ్ స్టోరీలోని అలాంటి క్యారెక్టర్స్ గానీ అలాంటి స్టఫ్ చాలా ఉన్నప్పటికీ అదంతా కూడా ఈ సిరీస్ లో మిస్యూజ్ అయ్యింది. ఒక టైం పాస్ ఎంటర్టైనింగ్ పర్పస్ గా చెప్పాలనుకున్నదే వరస్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అందరికీ తెలిసిన స్టోరీనే మళ్ళీ చెప్పాలనుకుంటున్నావు అంటే దానికి ఇంకొక లెవెల్లోని ఎపిక్ గ్రాండియర్ లెవెల్ స్టోరీ టెల్లింగ్ అందించాలి. ఆ రేంజ్ రైటింగ్స్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్ ప్రొసీడింగ్స్ గానీ ఆ సీన్స్ గానీ యానిమీలో మనం చూసినట్టే ఉంటాయి, కానీ స్టోరీ టెల్లింగ్ మాత్రం యానిమీ లెవెల్ కి అస్సలు మ్యాచ్ కాదు. మొన్న వచ్చిన వన్ పీస్ లైవ్ యాక్షన్ నెట్ఫ్లిక్స్ బాగా ఎడ్యూ చేయగలిగారు, కానీ ఈ లైవ్ యాక్షన్ మళ్ళీ పడిపోయారు. ఇదంతా కాదు, సరదాగా టైం పాస్ ఎంటర్టైనింగ్ గా దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే అఫ్ కోర్స్ ఖచ్చితంగా చూసేయచ్చు. ఒకవేళ యానిమే చూడకపోతే మీరు ఇంకా దర్జాగా చూసేయచ్చు. మిమ్మల్ని ఎంటర్టైనింగ్ గా టైం పాస్ గా అలా వెళ్ళిపోతుంది సిరీస్ అంతా. కానీ కంప్లీట్ జస్టిఫికేషన్ అయితే ఆ ఒరిజినల్ కంటెంట్ కి జరగకపోవడమే దారుణం. కాస్టింగ్ పరంగా కూడా కొన్ని క్యారెక్టర్స్ కి కాస్టింగ్ బాగా సూట్ అయింది. కాకపోతే లైవ్ యాక్షన్ మూవీలో చేసిన తప్పే ఇక్కడ కాస్టింగ్ లో కూడా జరిగింది. అదేంటంటే సోకా అండ్ కటారా యొక్క కాస్టింగ్ అనేది ప్యూర్ వైట్ యాక్టర్స్ తో చేయడం అనేది లైవ్ యాక్షన్ ఫిల్మ్ లో ఒక తప్పు. సేమ్ ఇక్కడ సిరీస్ లో కూడా అదే జరిగింది. బట్ జూకో కాస్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ అయితే అందరివి బాగున్నాయి. గార్డెన్ కోమియా అనే న్యూ టీనేజ్ యాక్టర్ అయినప్పటికీ యాంగ్ క్యారెక్టర్ లో బాగా సూట్ అయ్యాడు, బాగా ఎనర్జెటిక్ గా యాక్ట్ చేయగలిగాడు. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ పర్లేదు, వెబ్ సిరీస్ కి తగ్గట్టు మేనేజ్ చేయొచ్చు. బట్ ఓవరాల్ ఎగ్జిక్యూషన్ లోనే మెయిన్ తప్పు జరిగింది కదా. ఫైనల్ గా ఈ సీజన్ 1 కి నేను ఇచ్చే రేటింగ్ 6.8/10. మీరు ఇంతకు ముందు యానిమీని చూసే దీన్ని చూసారా, లేదంటే చూడకుండా దీన్ని చూసినా మీకు ఈ సీజన్ 1 ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ నా రివ్యూ మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.